హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ఎడు క్రియేటర్స్. మనం భారత రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణల గురించి నేర్చుకుంటున్నాం. సో రీసెంట్ గా జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు అన్ని, అది 101వ రాజ్యాంగ సవరణ చట్టం నుండి 106వ రాజ్యాంగ సవరణ చట్టం వరకు ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మిగిలిన రాజ్యాంగ సవరణలో ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? ఈ వీడియోలో మనం ఒక 3 రాజ్యాంగ సవరణల గురించి నేర్చుకుందాం. సో నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నట్టుగానే అసలు భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 368. ఇది మీకు యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుండిపోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ భాగంలో పొందుపరిచారంటే పార్ట్ 20 20వ భాగంలో పొందుపరిచారు. ఆర్టికల్ అంటే ఆర్టికల్ 368, భాగం అంటే 20వ భాగం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నా అంటే, సో ఇవి మనకి స్టేట్మెంట్లు అడగవచ్చు. మీకు తెలిసినా కానీ మీకు అసలు రాజ్యాంగ సవరణ తెలుసు, బట్ రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్ ద్వారా చేశారో తెలియకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్ హాల్లో. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం. మొదటిది 11వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటంటే ముఖ్యంగా ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించింది. సో దీని ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని మార్చారు. గతంలో ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకునేవారంటే పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ ద్వారా, సో పార్లమెంట్ సభ్యులు జాయింట్ సిట్టింగ్ ద్వారా ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు. దీని స్థానంలో ఈ ఉపరాష్ట్రపతుల జాయింట్ సిట్టింగ్ స్థానంలో ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఈ 11వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా అండి? ఈ 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో సభ్యులుగా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉంటారు. సో ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను సవరించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ కి బదులు ఒక ఎలక్టోరల్ కాలేజ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో సభ్యులు ఎవరండి? పార్లమెంట్ ఉభయ సభ్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభ్యులు ఉంటారు. సో ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించినటువంటి ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఆర్టికల్ 66, అదేవిధంగా ఆర్టికల్ 71. ఆర్టికల్ 66 లో ఏముంటుందంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం ఉంటుంది. దీన్ని సవరించి ఈ కొత్త విధానాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 71 లో ఏముంటుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి ఉంటుంది. సో సేమ్ పాత ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి బదులు ఈ కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని చేర్చడం జరిగింది. దీంట్లో ఎలక్టోరల్ కాలేజీను ఉంచారు. అందులో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులుగా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఆర్టికల్ 66 వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి సంబంధించి, అదేవిధంగా ఆర్టికల్ 71 వచ్చేసి ఉపరాష్ట్రపతి అండ్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానానికి సంబంధించి. సో ఓవరాల్ గా మనం ఈ రాజ్యాంగ సవరణలో ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మార్పు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ రాజ్యాంగ సవరణ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ వచ్చేసి 17వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా అండి? ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏంటంటే ముఖ్యంగా భూ సంస్కరణలకు సంబంధించింది. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్, భూ సంస్కరణ చట్టాలకు సంబంధించింది ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం. సో కొత్తగా చేసేటువంటి భూ సంస్కరణ చట్టాలను షెడ్యూల్ 9 లో చేర్చారు ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఎందుకంటే ఈ షెడ్యూల్ 9 అనేది న్యాయ సమీక్షకు గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది కాబట్టి, సో కొత్త భూ సంస్కరణ చట్టాలను ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ 9 లో చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందండి? భూ సంస్కరణలకు సంబంధించింది. ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో సవరించినటువంటి ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఓకేనా అండి? ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31A ని సవరించారు. అదేవిధంగా 9th షెడ్యూల్ ని కూడా సవరించడం జరిగింది. ఈ ఆర్టికల్ 31A లో ఏముంటుందంటే భూ సంస్కరణలు, అదేవిధంగా ఈ సంస్కరణకు సంబంధించిన చట్టాలు న్యాయస్థానాల నుండి రక్షణ పొందుతాయి ఈ ఆర్టికల్ 31A లో. సో అదేవిధంగా షెడ్యూల్ 9 మీ అందరికి తెలుసు, ఇది న్యాయ సమీక్షకి గురి కాదు. ముఖ్యంగా దీంట్లో భూ సంస్కరణకు సంబంధించిన చట్టాలను చేర్చడం జరిగింది. భూ సంస్కరణలు, ఆ చట్టాలను న్యాయస్థానాల నుండి రక్షణ కోసం ఈ 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏంటండి? 17వ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? భూ సంస్కరణలకు సంబంధించిందని గుర్తుకు రావాలి. సవరించిన ఆర్టికల్స్ ఏంటండి? 31A అండ్ 9th షెడ్యూల్. సో మీకు ఈ 31A అండ్ 9th షెడ్యూల్ అని చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే సింపుల్ గా భూ సంస్కరణలు, చట్టాలు, న్యాయస్థానాల నుండి రక్షణ కోసం, అంతే. ఈ రెండే గుర్తుకు రావాలి మనకు. ఓకేనా అండి? సో నెక్స్ట్ రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ వచ్చేసి 24వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 రాజ్యాంగ సవరణ చట్టం కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 24వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి రాష్ట్రపతి
రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని మనకి ఎగ్జామ్ లో అడగవచ్చు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి? 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లును, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఖచ్చితంగా ఆమోదించాలని ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. సో సవరించిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 13, అదేవిధంగా ఆర్టికల్ 368. దీన్ని సవరించి ఆర్టికల్ 13(4)లో ఏం చేర్చారంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆర్టికల్ 368 ద్వారా చేసే రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 31లో పేర్కొన్న చట్టంకి, ఆర్టికల్ 13లో పేర్కొన్న చట్టం పరిధిలోనికి రాదు అని పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ 368 సవరించారు కదా, ఆర్టికల్ 368 ఏం చెప్తుందండి? రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది. సో దీన్ని సవరించి ఏం చేశారంటే రాజ్యాంగంలో అదేవిధంగా ప్రక్రియను గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగంలో అదేవిధంగా ప్రక్రియను, ప్రొసీజర్ను సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుందని ఈ ఆర్టికల్ 368 సవరించారు ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఇందులో ఆర్టికల్ 368(2)లో ఏముంటుందంటే పార్లమెంటుకు రాజ్యాంగంలో ప్రత్యేక మెజారిటీతో చేసేటువంటి సవరించే అధికారం గురించి ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 2లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అన్నిటికంటే కూడా మనకి రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.